మా ఆయన అటు తిరిగి ఇటు తిరిగి చివరికి గుడిసెకి పట్టుకొని వచ్చిండు. నా ఛానల్ తిని తిరుగుదాం, అందుకే మనం తిని తిరుగుదాం అంటుండు మా ఆయన. ఏ అప్పులోడు ఫోన్ చేయడు, ఎవడు ఫోన్ చేయడు మీకు ఇంకా, ఎందుకంటే సిగ్నల్ ఉండదు కదా, కలవదు ఫోను. ఇది సిటీకి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది, అంటే మరీ దగ్గర అంటే దగ్గరేం కాదు, ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సిటీకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హస్బెండ్ ఛానల్ తిని తిరుగుదాం. ఛానల్ పేరు తగ్గట్టే మా ఆయనకి పాపం సంవత్సరానికి ఒక 2 సార్లు అట్లా లీవ్స్ వస్తాయి అని ఫీల్ అవుతుంటాడు. అవునవును, కానీ వీక్లీ 2 టైమ్స్ వస్తాయి ఆయనకి. కానీ మా ఆమె ఎప్పుడు నాకు సపోర్ట్ చేయదు, అందుకే సంవత్సరానికి ఒకసారి సెలవు వచ్చినట్టు ఫీల్ అయ్యి ఇట్లా టూర్లు పెడతాం. హాలిడే వచ్చింది కదా, నిమ్మలంగా ఇంటికాడ ఉందామే అంటే నా ఛానల్ తిని తిరుగుదాం, అందుకే మనం తిని తిరుగుదాం అంటుంది మా ఆయన. అదే కాకపోతే ఇప్పుడు తిరిగి మళ్ళీ తింటాం అన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా, చూపిస్తాం. అది ఎక్కడికి పోతున్నాం అనేది చెప్తాం. చూసిరా వీని బాధ చూసిరా, ఎత్తుకోవాలి నేను. ఇప్పుడు నెక్స్ట్ ఎడికి పోతున్నాం అనేది నేను చివరిలో రివీల్ చేస్తా, ఓకేనా? చూడండి ఎంత బ్యూటిఫుల్. సిటీకి అయితే చాలా దూరంగా వచ్చేసాం. ఎక్కడ అనేది మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అర్థమవుతుందా మీకు ఎక్కడ లొకేషన్? చూడండి మంచిగా పొలంలోకి చెట్లు పెడుతుర్రు, అదే నాట్లు వేస్తుర్రు, బాగుంది చూడండి. కళ్ళు కొట్లు చూస్తుంటే నాకే కళ్ళ తాగాలనిపిస్తుంది. నాకైతే మీకు వాయిస్ అనిపిస్తుంది లేదు, నాకు డౌట్ అండి, ఎందుకంటే గాలి బాగా వస్తుంది, కానీ గాలి మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది బాడీకి. ఆ గుట్టల వెనకాల ఉంటుంది, గుట్టల మధ్య నుంచి వెళ్ళాలి. సో వెళ్తూనే ఉన్నాం, ఇంకా అయితే రావట్లేదు మేమైతే లొకేషన్. ఇంతకుముందు కూడా వచ్చాం మేము ఇక్కడికి, ఒక 2 టైమ్స్ ఏమో వచ్చినట్టున్నాం. బాగుంటుంది వెదర్, కానీ వచ్చినప్పుడు సమ్మర్లో వచ్చింది. కొండలకి ఎండా కదా, చాలా వేడి ఉంటాయి అప్పుడు. ఇప్పుడు మంచిగా ఉంది వెదరు. సో ఒకసారి ఈ వెదర్లో కూడా చూసి ఎంజాయ్ చేద్దాము అనేసి మళ్ళీ మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఓకే, దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కొండ, ఫోన్లో కన్నా అసలు బయట చూస్తే సూపర్ అనిపిస్తుంది. పైన మేఘాలు, ఎంత గ్రీనరీ అంటే అసలు సూపర్ గ్రీనరీ అండి. ఈ రోడ్డు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. అసలు నాకు ఇట్లా ఇష్టం, రోడ్డు చుట్టూ ఇట్లా చెట్లు ఉండి మధ్యలో ఒక రోడ్డు ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. అట్లా కొండ చూడండి, కొండ పైన మబ్బులు చూడండి, కింద పొలాలు, మధ్యలో కొండ, పైన ఆకాశం, కింద పొలాలు. ఇల్లు కొందాం అనుకుంటున్నాం కదా, వాళ్ళందరూ అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి అది తిరిగిపోలే. ఇందాక వీడియో తీశాను కదా, రాంగ్ రూట్లో వెళ్ళామన్నమాట. అయితే ఒక అతను అడిగింది ఇక్కడ సార్లమేసం ఎట్లా వెళ్ళాలి అని అంటే, ఆయన ఏమన్నాడంటే నా వెనకాల రండి నేను తీసుకొస్తాడు, నా వెనకాల రండి నేను తీసుకెళ్తా అనేసి అన్నాడు. సగం దూరం వచ్చాక ఒక చిన్న గల్లి చూపించాడు, మట్టిది రోడ్, అది దారి ఏమంటారు దాన్ని, బాట, కాళ్ళ బాట ఏమంటారు కదా, ఏదో ఇక్కడ చూడండి నాటుకోళ్ళు. అయితే నా వెనకాల రండి అనేసి ఒక చిన్న దారి చూపించాడు, నేల రోడ్డు అన్నమాట. వెళ్ళాము, భయం వేసింది ఎందుకో, ఎందుకంటే వెనకాల రండి అనేసి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. కొంచెం భయం అవుతుంది కదా, పిల్లలు ఉన్నారని భయం అనిపించింది. ఆ గల్లీలోకి రాగానే ఒక తాత ఉన్నాడు, ఆయన అడిగా ఇట్లా వెళ్తానంటే, అయ్యో ఇట్లా ఎందుకు వచ్చారమ్మా, ఇక్కడ మొత్తం రోడ్ అంతా ఇట్లా మొత్తం రాళ్ళ దారి ఉంటుంది, వెళ్ళరాదు సరిగ్గా, చిన్నగా వెళ్ళండి అని. ఆ దారి మహా భయంకరంగా ఉందండి, అసలు మస్తు భయం వేసింది.
భయం వేస్తుందంటే సైడ్ నుంచి ఒకటి ఏంటో మరి అదొకటి అరిచింది, అదేంటో కూడా అర్థం కాలేదు. మస్తు భయం వేసింది. అట్లనే అనుకుంటా వచ్చాము. దారి ఇల్లులు కనిపించాక కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత ఇంకా రోడ్డు కనిపించింది. అమ్మాయి అనుకున్నాం. ఇంకా నైస్. మేమైతే సార్ల మైసమ్మకి వచ్చేసాం. ఈ సార్ల మైసమ్మ ఎంతో 2 గంటలు శ్రమించి ఇక్కడికి వచ్చేసాం. 2 గంటలు పట్టింది. కానీ 2 గంటలు కాదు కదా, ఇంకో 2 గంటలకు టైం వేస్ట్ చేసుకుని వచ్చినా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడు వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మస్తుంది వెదర్ అయితే. ఇక్కడ డాగ్స్ కూడా చాలా. స్టెప్స్ ఎట్లుంటది అంటే సంగీ టెంపుల్ పోయినట్టే ఉంటుంది. సంగీ టెంపుల్ ఎక్కినట్టే ఉంటుంది చూడు. సంగీ టెంపుల్ కూడా గిట్లే ఉంటుంది, కాకపోతే వెదర్ ఇట్లా ఉండదు అక్కడ. ఇదే మంచిగా ఉంటుంది. ఇంకా వర్షం పడేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇంకా చిక్కులుగడ బండి మీద ఫుల్ సతాయించింది. చిక్కులుగడ బండి మీద చాలా సతాయించింది. హాయ్ చెప్పు. హాయ్ చిక్కి, హాయ్ చెప్పు. అగ్గో వెరీ గుడ్. అదే మావాడు కూడా యూట్యూబ్ స్టార్ అయిపోయింది అప్పుడే. లిటిల్ స్టార్. అక్కడ చూడండి వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఏరోప్లేన్ పోతుంది, ముందు ఇన్ఫార్మ్ చేస్తాం మేము వాళ్ళకి. సో అందుకని అగో నమస్తే పెట్టండి. చూసినరా? హాయ్ చెప్పురి. అగో అది కూడా హాయ్ చెప్తుంది చూసిరా. గుడి అయితే చూడండి. ఇది గుడి లోపలికి వెళ్ళలేదు. కెమెరా అవునా అక్కడ పెట్టిరు. ఫోటోలు వీడియోలు తీయరాదు. దేవాలయ ప్రాంగణంలో వచ్చినప్పుడు ఇవన్నీ అయితే లేవు. మనం సార్ల మైసమ్మకి వచ్చి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది చూడు వెదర్ మస్తుంది ఇక్కడ. ఇంకా వర్షం పడేటప్పుడు చూడాలి, ఇంకా అసలు ఏకదమ్ ఉంటుంది వెదర్ అయితే. ఇక్కడ మేజర్ ఏంటంటే పచ్చదనం అన్నమాట. ఇక్కడ ఎటు చూసినా మీకు మొత్తం పచ్చదనమే కనపడుతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ ఉండదు. ఇక్కడికి వస్తే కథమే. ఇంకా మీకు మీ ఎంజాయ్ తప్ప వేరే ప్రపంచం ఉండదు ఇక్కడ. ఏ మేనేజర్ ఫోన్ చేయడు, ఏ అప్లోడు ఫోన్ చేయడు, ఎవడు ఫోన్ చేయడు మీకు. ఎందుకంటే సిగ్నల్ ఉండదు కదా, కలవదు ఫోను. అందుకని అప్పుడప్పుడు ఇట్లా రావాలి. బయటికి వస్తే కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తే మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చూసిరా మామవాడు నన్ను ఎంజాయ్ చేయనిస్తలేడు, కానీ వీడే మా ఎంజాయ్. ఓకేనా? అందుకని అప్పుడప్పుడు రండి మీరు కూడా. ఇట్లా మరీ లాంగ్ టూర్ పోవడానికి కుదరకపోయినా ఇక్కడ దగ్గరలో సార్ల మైసమ్మ, ఇంకా కొంచెం దగ్గరలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, తిరుగుదాం. అవి కూడా తిరిగి చూపిస్తా. ఇది సిటీకి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అంటే మరీ దగ్గర అంటే దగ్గరేం కాదు, ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సిటీకి. కొయ్యలగూడెం నుంచి రైట్ తీసుకొని రావచ్చు, లేదు అంటే చౌటుప్పల్ నుంచి కూడా ఉంటుంది రూటు. నారాయణ సంస్థానపురం రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో నుంచి వచ్చినా ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, కానీ ఇప్పుడు అది వస్తుందా రావట్లేదో తెలియదు, చూడాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తాం వాటర్ ఫాల్. ఒకవేళ ఉంటే వీడియో తీస్తాము, లేదు అంటే లైట్. దర్శనం అయిపోయింది, వచ్చినాము. ఇక్కడ మామూలుగా షెడ్లు వేసిరు ఇట్లా. ఇక్కడ షెడ్లు రెంట్కి ఇవ్వబడును అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు. మీకు ఎవరికన్నా వస్తే కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోరు ముందే. ఇది వాతావరణం మంచిగా ఉంది ఇక్కడ. ఇట్లా మా వాళ్ళు ఇడ కూర్చున్నారు. వస్తుండు మా బేబీ గాడు వస్తుండు. ఇది మేము రెంట్కి అయితే ఏం తీసుకోలేదు, కానీ ఏదో కాసేపు తినిపోదానికే కదా అని కూర్చుందామని వచ్చినాము. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని ఇట్లా పిక్నిక్ వస్తే బాగుంటుంది. మా చిక్కులుగాడు చూడు మస్తు ఆడుకుంటుండు. మమ్మల్ని గాడేమో కిందికి పోతుండు. మా ఆయన అటు తిరిగి ఇటు తిరిగి చివరికి గుడిసెకి పట్టుకొని వచ్చిండు. ఈ గుడిసెలో మీలో ఎవరైనా ఉన్నారో చెప్పండి. నేనైతే చిన్నప్పటి నుంచి అయితే మేమైతే గుడిసెలో అయితే లేము. ఏదో కొద్ది గొప్ప ఇల్లు అయితే ఉంది, కానీ ఇట్లా గుడిసెలో కూర్చొని తింటుంటే అయితే బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ రోజు ఉండడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడుకైతే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. మంచిగా చేసారు గుడిసె మాత్రం, మంచిగా ఉంది నీట్గా. అక్కడ ఇంకా ముందు ఇంకా నీట్గా ఉన్నాయి. ఇవి నాకు తెలిసి సండేస్ ఇంకా థర్స్డేస్ రెంట్కి ఇస్తారు అనుకుంటా. ఈరోజు సాటర్డే, మేము వచ్చిన రోజు సాటర్డే, ఎవరు లేరు కాబట్టి ఇట్లా ఫ్రీగానే కూర్చుంటున్నాం. జనాలు రష్ ఎక్కువ ఉన్న రోజు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంకా చాలా రెంట్కి ఇస్తారు. ఇక్కడ మనం వంట కూడా చేసుకోవచ్చు. ప్రతి గుడిసెకి ఇట్లా 3 రాళ్ళు పెట్టారు వంట చేసుకోవడానికి. వంట ఇక్కడే చేసుకోవచ్చు. మనకు కోడిలు దొరుకుతాయి. వంట చేసుకొని వాళ్ళు, కోడిలు అమ్మే వాళ్ళే వంట చేసి పెడుతున్నారు ఇక్కడ. వంట చేసి కొంచెం టైం ఇస్తే మనం కోడిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొంచెం టైం ఇస్తే ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో చాలా మంచిగా ఉంది. కూల్ వెదర్ అయితే చాలా బాగుంది. వస్తే ఈ కాలంలోనే రావాలి. సమ్మర్లో అయితే చాలా కష్టమవుతుంది, కానీ సమ్మర్లోనే ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి.
ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ పిల్లలకి బాగుంటుంది కదా అనేసి సమ్మర్లో వస్తారు. కానీ సమ్మర్లో మాత్రం ఇట్లా తడిసి మోపడైద్ది అనమాట మన చెమట. సో మేమైతే ఇంటి దగ్గర పులిహోర చేసుకుని వచ్చాం. పులిహోర ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకుని వచ్చాం. కర్రీ అయితే ఏం చేయలేదు, పిల్లలతో అవ్వలేదన్నమాట. సో నేను కర్రీ అయితే ఏం చేయలేదు, ఎగ్స్ బాయిల్ చేసుకుని అన్నం పోపేసుకొని వచ్చాం. సో ఇక అన్నం తినేసేయాలి. ఇక్కడ ఏంటంటే మేజర్గా ఇంతకుముందుకు ఈ షెడ్లు లేవు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే నేను వచ్చి కూడా ఒక 4 years అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ షెడ్స్ లేవు అనమాట. ఇక్కడ ఈ రీసెంట్గా ఇట్లా మొత్తము కొండని ఇదంతా ఈ పక్కన తోల్చేసి మంచిగా షెడ్లు వేసిరు. ఇప్పుడు ఆ షెడ్స్ కూడా మంచిగా ఉన్నాయి అసలు, చాలా మొత్తం కమ్మాకులతోటి చేసిరు చూడండి. వెనకట మనకు ఇక్కడేమో ఇట్లా తీగలు కట్టిరు. వెనకట ఏంటంటే మన కమ్మాకులతోటి వేసేది కదా, చల్లగా ఉంటుందుకు. ఎండాకాలంలో వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మేజర్ ఏంటంటే ఇంట్లో ఒక 10 మంది ఫ్రెండ్స్ కానీ ఒక 10 మంది ఫ్యామిలీస్ వస్తే మంచిగా ఉంటుంది. రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది, వంట చేసుకోవడానికి ఉంటుంది. మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి వెదర్ కూడా చాలా కూల్ ఉందన్నమాట. ఇక్కడ ఇట్లా పిల్లలు కూడా ఇంకా ముందుకు ఇంకా నీట్గా ఉన్నాయి. ఇక్కడ కొంచెం రాళ్ళు అవి ఉన్నాయి కానీ దేవుడి దగ్గర ఇంకా చాలా నీట్గా ఉంది అన్నమాట. పొలాల మధ్యలో ఇలా పొలాలు కొండలు కొంచెం ఏంటంటే ఫ్రెండ్స్ లాగా వస్తే మాత్రము వాళ్ళు ఏంటంటే వర్షం పడేటప్పుడు రావాలి. వర్షం పడేటప్పుడు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది వెదరు. ఫ్యామిలీ తోటి వచ్చినప్పుడేమో ఇట్లా కూల్ ఉన్నప్పుడు రావాలి. ఎందుకంటే వాళ్ళు వర్షం పడుతుంటే అంత ఎంజాయ్ చేయలేరు కదా. అందుకని చెప్పేసి నార్మల్ టైంలో ఇట్లా రావడం బెటరు. కానీ ప్లాన్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. అటు సైడు బోగత్తా ఇటు సైడ్ పోతారు కదా, అంత దూరం వెళ్ళలేను అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే ఇగో పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు. సిటీ నుంచి కూడా ఒక 1.5 hour జర్నీ అంతే. కొంచెం రూట్ అయితే అడుక్కుంటూ రావాలండి. ఎందుకంటే మేమే 2-3 సార్లు వచ్చినా మేమే కన్ఫ్యూజ్ అయ్యాము. సో కన్ఫ్యూజ్ అయితే మెయిన్ ఇక్కడ చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే కొండల మధ్యలో కదా, రోడ్డు సరిగ్గా లేదు. కొండల మధ్యలో వీళ్ళు ఊర్లు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. భయపడతారనమాట. అడుక్కుంటూ రావాలి. ఏదైనా క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు మ్యాప్ పెట్టుకొని వద్దామన్నా కానీ ఇక్కడ మ్యాప్ పెట్టుకోవాలంటే ముందు నెట్ ఉండాలి. అసలు నెట్ కాదు, కాల్స్ కూడా కలవవు అనమాట. ఇక్కడ మొత్తం 0 నెట్ దగ్గర సిగ్నల్ దగ్గరనే మొత్తం ఇంటూ మార్క్ పడిపోతుంది. సో కొంచెం అవి చూసుకోండి. సో అందుకని దారిలో వచ్చే వాళ్ళని అడుక్కుంటూ రావడం బెటరు. సో ఇక మేము తినడం స్టార్ట్ చేసేస్తాం. అన్నం స్టార్ట్ చేసారు మా వాళ్ళు. మీరు కూడా అల్లడి స్టార్ట్ చేసిండు మావాడు. ఇంకా దగ్గర మావానికి కూడా ఎగ్గులు అంటే చాలా ఇష్టం. ఈ 2 నీళ్ళ గుడ్లు అగో 2 వచ్చినాయి, కనిపించినాయా? ఇవి 3 ఉన్నాయి. మామూలుగా అయితే 6.5 ఒక్క గుడ్డు, ఇదైతే 7.5 అంట. 2 చేతులు పెట్టకు తల్లులు, తినేసి ఇట్లా బయటికి రావాలి, మంచిగా తిరగాలి, తినాలి. బాయ్ చెప్పండి. మీకు ఫోన్లు ఉన్నాయా? లేవా? వెరీ గుడ్. అయితే మంచిగా చదువుకోండి. బాయ్. బాయ్.